మిత్రులందరికీ నమస్కారం అండి. నేను మీ శ్రీనివాస్ వాస్తు కన్సల్టెంట్ అండ్ అస్ట్రాలజర్ మాట్లాడుతున్నాను. ఈరోజు వాస్తులో ఒక చిన్న టిప్స్ నాకు తెలిసినది మీకోసం. పూజ రూమ్ ఎక్కడ పెట్టాలా అనే ఒక డౌట్ అందరికీ ఉంటుంది. మిత్రులారా, పూజ రూమ్ అనేది వచ్చి మనము భగవంతుని దగ్గర పూర్తిగా సరెండర్ అయ్యి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకునేటువంటి స్థలము. ఈశాన్యంలో పూజ రూమ్ పెట్టచ్చా అంటే పూజ రూమ్ పెట్టకూడదు అనే చెప్తాను. ఎందుకంటే ఈశాన్యంలో మనం పూజ చేసేది ఒక్క మెడిటేషన్కు మాత్రమే అలౌడ్. ఈశాన్యంలో మీరు బెస్ట్ ప్లేస్ అంటే వెస్ట్, ఇంటి యొక్క వెస్ట్ సెంటర్ ఎత్తుకోవచ్చు, లేదంటే ఈస్ట్ సెంటర్ నుంచి వెస్ట్ చూసినట్లు పెట్టుకోవచ్చు తప్పిస్తే మిగిలిన ప్లేసు వద్దు అనే చెప్తాను. చాలామంది సౌత్ వెస్ట్ కార్నర్ అది బెడ్రూమ్కి ఉండే స్థలం అండి. ఆ స్థలంలో మీరు అది కుబేర స్థలము అట్లా అని చెప్పి ఆ కార్నర్లో కొంతమంది వేస్తుంటారు. అది పొరపాటు. ఎందుకంటే మీరు పూజ రూమ్ అంటే మీరు ఉత్త పూజ మాత్రం చేయరు, అక్కడ దీపం వెలిగిస్తారు, కొంతమంది యాగం చేస్తారు ఇంట్లో. హాఫ్ అండ్లీ అంటే 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో మంచి చెడ్డ ఉన్నప్పుడు ఒక ఫైర్ ఎలిమెంట్ అనేది ఆ ప్లేస్లో ఉండకూడదండి. ఎక్కడంటే అక్కడ ఉండకూడదు. సో దట్ ఇంటికి తూర్పు మధ్య భాగము, పడమర మధ్య భాగంలో ఉంటే చాలా మంచిది. మీరు దీని ప్రకారం కట్టుకుంటే మీకు మంచి ఫలితాలు లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 10 మందికి ఉపయోగపడుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.